హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే దసరా నవరాత్రుల్లో 4వ రోజున దుర్గమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు శక్తి రూపం ఏంటంటే లలిత త్రిపుర సుందరి దేవండి. ఈరోజు లలిత త్రిపుర సుందరిగా అలంకరిస్తారు. సకల దేవి స్వరూపాలకు లలితాదేవి మూల రూపం కాబట్టి ఏ అమ్మవారిని కొలిచినా లలితా సహస్రనామాలతో పూజిస్తారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా, పంచాక్షరి మంత్రాది దేవతగాను ఆరాధిస్తారు. త్రిపుర త్రయంలో లలితది రెండో స్వరూపం. ఆమె కామేశ్వరుణ్ణి పెళ్లి చేసుకున్నారు. లక్ష్మి, సరస్వతి ఇరువైపులా ఉండి మింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా లలితాదేవి కొలువై ఉంటుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి శివుడి వక్షస్థలంపై కూర్చుని భక్తులకు వరాలిస్తుంది. ఆమెను కొలిస్తే దరిద్ర దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాభిష్టాలను సిద్ధింపజేస్తుందని నమ్మకం. ఇచ్చా, జ్ఞాన, క్రియా శక్తులు కలిగిన లలితాదేవిని స్త్రీ శక్తికి ప్రతిరూపంగా చెప్తారు. ఈ లక్షణాలను పెంచుకుని నచ్చిన రంగాలలో రాణించే అమ్మాయిలకు ఆమెను మార్గదర్శకంగా చూపిస్తారు. ఇదండి ఈరోజైతే లలిత త్రిపుర సుందరి దేవిని మనం అందరము ఆరాధిస్తూ మంచిగా మనసులో తలుచుకొని అందరికీ అమ్మాయిలకు మార్గదర్శకంగా ఉండమని వేడుకుందాం. జ్ఞానం, బుద్ధి, ఇచ్చ, జ్ఞాన, క్రియ శక్తులు కలగాలని కోరుకుంటూ నేను అమ్మవారి పాద పద్మాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ అమ్మ చూపు, దయ, ప్రేమ కలిగి ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆశీర్వాదం ఇవ్వమని కోరుకుంటున్నాను. ఉంటా ఫ్రెండ్స్.